మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు జిల్లాలో ముఖ్యమైన దళిత నాయకుడు. తాడికొండకు ప్రాతినిధ్యం వహించారు. మధ్యలో తెలుగుదేశం ఉన్నప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళి ఎమ్మెల్సీ అయ్యాడు. మళ్ళీ తర్వాత వైసీపీలో చేరి ఇక్కడ కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా పనిచేశారు. కొంచెం ఏదో సాహిత్యం, సంస్కృతి, దళితుల సమస్యలు, గాంధేయవాదం ఇట్లాంటి వాటి మీద సభలు, సమావేశాలు కలుపుతూ అందరితో కలిసి తిరుగుతూ ఉంటారు. జగన్ కూడా ముఖ్యమంత్రి జగన్ కూడా ఆయన కాస్త పెద్దగా చూస్తూ వచ్చారు. తాడికొండ శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి డాక్టర్ శ్రీదేవి, ఉండవల్లి శ్రీదేవి, ఆమె మీద కొన్ని ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చినప్పుడు అక్కడ అదనపు ఇన్ఛార్జిగా మాణిక్య వరప్రసాద్ను జగన్ నియమించింది వైసీపీ. ఇది చాలా కాలం కిందటే జరిగింది. అయితే ఆ తర్వాత ఏం చేయాలి అక్కడ అన్న విషయంలో మటుకు పూర్తి లేదు. ఆయన కొంత ఆసక్తి చూపించారు, కొన్ని సభలు అవి ఏదో పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి కూడా క్రాస్ ఓటింగ్ చేసినప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలతో పాటు ఆమె మీద కూడా పార్టీ చర్య తీసుకుంది. సో తాడికొండలో వైసీపీ స్థానం ఖాళీ అయింది. ఎందుకంటే ఉండవల్లి శ్రీదేవిని పంపించేశారు కాబట్టి. సహజంగా అంతకుముందు నుంచి ఉన్న మాణిక్య వరప్రసాద్ అక్కడ ఇన్ఛార్జ్ ఆయన అభ్యర్థి అవుతాడు అనుకున్నారు. కానీ ఆ తర్వాత మరొకరిని కూడా నియమించారు. ఇట్లా 1-2 సార్లు ఇన్ఛార్జీలు మార్చారు. కానీ ఆయన పని ఏంటి, ఆయన పాత్ర ఏంటి అన్న దాని మీద స్పష్టత రాలేదు. ఇది నాకు స్పష్టత లేదనేది ఆయన అక్కడక్కడ చెప్తూ వచ్చారు. ఇంకా అభ్యర్థుల ఎంపిక, ఈ కసరత్తు అంతా అయిన తర్వాత తాడికొండలో ఏం జరుగుతుంది, లేకపోతే డొక్కా మాణిక్య వరప్రసాద్కు ఎక్కడ స్థానం కల్పిస్తారు, దీని మీద ఎవరి ఊహాగానాలు వాళ్ళు చేశారు. ఆయన మటుకు అలా ఉండిపోయారు గుంపనగా, ఎక్కడ ఏమీ వ్యాఖ్యానాలు చేయకుండా. కానీ రాను రాను ఈ ప్రక్రియ ముందుకెళ్ళిపోయి మొత్తం అభ్యర్థులు లేకపోతే ఇన్ఛార్జీల మార్పులు ఇవన్నీ జరిగిపోతున్నా తన విషయంలో నిగూఢ నిశ్శబ్దం పాటిస్తుంటే మటుకు ఆయన ఇబ్బందికరంగా తయారైంది ఆయన పరిస్థితి. నాకేం తెలియదు, ఏం చెప్పలేదని మొదట అనేవాళ్ళు. కానీ ఇంక అట్లా అని ఊహాగానాలు వస్తుంటే ఇంక ఒక దశలో నాకేం తెలీదు, మా నాయకుడు అంటే ముఖ్యమంత్రి జగన్ నాకేం చెప్పలేదు అని సూటిగానే ఆయన చెప్పేశారు. ఆయన చెప్పిన తర్వాత కూడా ఇక్కడ ఏం చెప్పలేదు. సో ఆ దశలో నేను ఒకటే కోరుకుంటున్నాను, కనీసం నన్ను పిలిచి మాట్లాడాలి, నాకు చెప్పాలి ఏం జరిగిందో, నన్ను ఎందుకు నియమించారు, తర్వాత నాకు అవకాశం ఎందుకు ఇవ్వలేదు తాడికొండలో, లేకపోతే నా పని ఏంటి, ఈ విషయాలు అయితే నాకు చెప్పాల్సి ఉంటుంది, నేను అదొకటి కోరుకుంటున్నాను అని ఆయన వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఆ సన్నాహక సమావేశంలో ఆయన బాహాటంగానే చెప్పారు. అయినా ఏం జరగలేదు. ఇంత లోపల ఇప్పుడు జగన్ తన సభలు వీటన్నిటికీ ఆ ప్రచార పర్వంలో పడిపోయాడు. ఇలాంటి సమయంలో 2 రోజుల నుంచి వార్తలు విపరీతంగా వస్తున్నాయి. చాలామంది అటు ఇటు పార్టీలు మారినట్టే మాణిక్య వరప్రసాద్, డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా తెలుగుదేశంలో చేస్తాడు, దానికోసం చర్చలు జరిపారు. దాదాపు సిద్ధమైపోయింది, రంగం సిద్ధమైంది. చంద్రబాబుతో టచ్లో ఉన్నాడు, లోకేష్తో టచ్లో ఉన్నాడు, ఇట్లాంటివన్నీ కూడా. ఇదే మధ్యలో అంబటి రాంబాబు మా మంత్రి, ఆయన ఆ జిల్లాకు చెందిన ఆయన కదా, ఆయన ఒకసారి చర్చలు జరిపాడట. ఇంకా ఇతరులు కూడా ఏం జరిపారో కానీ ఏదైనా ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్తాడా డొక్కా, అలాంటి ఆలోచనలో ఉన్నాడా, అయినటువంటి అభిప్రాయాలు చెప్పారా, ఈ స్టోరీస్ అన్నీ వస్తున్నాయి అనేది ఇప్పుడు మీడియాకు నిన్న ఈరోజు పెద్ద అంశంగా ఉంది. కానీ దాదాపు ఆయన సన్నిహితులు చెప్పే ప్రకారం అయితే ఇప్పటికి ఇంకా తెలుగుదేశంలోకి వెళ్ళటం లాంటి ఆలోచనలు ఏం చేయలేదు. అలాంటి ఆ మాట కూడా ఎక్కడ చెప్పలేదు. ఎవరో కలుసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ అలాంటి కథలు కొన్ని కావాలని వదిలేరేమో, కొంతమంది ఊహాగానాలు సృష్టించారేమో తెలీదు. కానీ సమస్య లేదా అంటే ఉంది, కొరత లేదా అంటే ఉంది. జగన్ పిలిచి మాట్లాడకపోతే కనీసమైనా కానీ పరిస్థితి ఏంటి, అవకాశం ఏంటి, లేకపోతే అవకాశం లేకపోవడం ఏంటి, దీని మీద అధికారికమైన వివరణ లేకపోతే అటు డొక్కాకు కానీ లేకపోతే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ బయట చూసే వాళ్ళకు, విమర్శించే వాళ్ళకి కానీ ఏమీ స్పష్టత రాదు కదా. ఈ పరిస్థితి అయితే మారాలి కదా అని. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న స్థితిలో ఏదో సీట్లు, టికెట్లు ఇప్పటికిప్పుడు రావడం అనేది జరగకపోయినా కనీసం
తనకొక వివరణ, తనకొక భరోసా, తనకొక సమాధానం వస్తే వేరే ఆలోచనలు చేసే పనే ఉండదు. నేనేం అది ఏం చేసింది కూడా లేదు. అలాంటి పిలుపు కోసం ఎదురు చూడటమే డొక్కా చేస్తున్న పని అని వాళ్ళు అంటున్నారు. మరి జగన్ ఈ పర్యటనల మధ్యలో ఎక్కడన్నా మాట్లాడతారా? అలాగే చాలా కాలం నుంచి అంటే రాజశేఖర రెడ్డి కాలం నుంచి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి డొక్కా. ఆ తర్వాత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా మంత్రిగా ఉన్నట్టున్నారు. కాబట్టి ఇవన్నీ ఎలా జరుగుతాయో చూడాల్సిందే. కానీ ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లో మిగిలిన అనేక అంశాలతో పాటు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గురించి వస్తున్న ఊహాగానాలు ఏమవుతాయి? ఆయనకు వాళ్ళ పార్టీ నుంచి అటువంటి భరోసా లేదా పిలుపు నాయకుడి నుంచి వస్తుందా అన్నది మటుకు ఇంకా తేలాల్సిందే. ఎందుకంటే ఇప్పటివరకు ఏమీ చెప్పని వాళ్ళు ఇప్పుడు చెప్తారా? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దీన్ని ఎలా ముగిస్తారు? ఆ ముగింపు ఏంటో మనం చూడాలి. అప్పటి వరకు ఈ కథలు ఇవి ఇలా నడుస్తూనే ఉండొచ్చు బహుశా. ఇవి అన్ని పార్టీల్లో ఎన్నికల సమయంలో ఉన్నాయి. కానీ డొక్కాకున్నటువంటి నేపథ్యం చూసినప్పుడు దీని మీద కొంచెం ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంది.